ఎవరు అక్కడ ఒక అమ్మాయిలాగా ఉంది. ఎవరు ఎవరమ్మా నువ్వు? స్వర్గలోకంలో జయము బిడ్డను తాత నేను. ఇక్కడెందుకు వచ్చావమ్మా? తాత, నా నా అంగుళికములు ఒక మానవుడు కబళించాడు తాత. అందుకే నేను ఇచట వచ్చాను తాత. నా అంగుళికములు నేను స్వర్గాధిపతి అయిన జయము బిడ్డని తాత. జయము ఏం చేస్తున్నాడు? జయము ఫాదరు చాలా బాగున్నాడు తాత. స్వర్గలోకంలో ఒక లీడర్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు తాత. నా అంగుళికములు తీసుకురాకపోతే నాకు స్వర్గంలో ప్రవేశం లేదు తాత. ఆ రాజు అనే మానవుడు ఎక్కడున్నాడు తాత? అచట ఉన్నాడు చూడమ్మా. వెళ్ళొస్తాను తాత. నన్ను దీవించు తాత. దీవిస్తున్నానమ్మా. ఓ మానవా, మానవా, నా అంగుళికములు మానవా, నా అంగుళికము ఇవ్వు మానవా. నువ్వు అంగుళికములు ఇకపోతే నేను స్వర్గలోకానికి మా జయము ఫాదరు నన్ను రానియడు మానవా. మానవా, మానవా, నా అంగుళికములు ఇవ్వు మానవా, ఇవ్వు. ఓర్ నాయనా, ఇది ఎక్కడ సంతరా బాబు? నాయనా, నాకు ఈ పిచ్చిది ఎక్కడ దొరికిందిరా నాయనా? ఏమ్మ, అంగళికములు అంటుంది, జయము ఫాదరు అంటుంది, స్వర్గాధిపతి అంటుంది, అంగళికము అంటుంది. ఇది ఎక్కడరా సంతరా బాబు? లాజు ఇంద్రజ అంకది నువ్వు ఉంగరం కొట్టేసావు కదా లాజు. ఇచ్చేయచ్చు కదా పాపము. చూడు రాజు, అంగళికములు అంటుంది. ఇవ్వు రాజు పాపము. నువ్వు కొట్టేసావు కదా ఉంగరము, అది ఇవ్వు. పాపము పోతుంది. పాపం వాళ్ళ నాన్న రానిలేదంట కదా రాజు. పాపము అది ఇవ్వు రాజు, పోతుంది. అవును మానవా, మా ఇంద్రాధిపతి అయిన మా జయము ఫాదరు నన్ను రానియలేదు మానవా. ఆ అంగుళికంలో నాకు ఇవ్వు మానవా. ప్లీజ్ మానవా, నాకు ఇవ్వు మానవా. నా స్వర్గాధిపతి అయిన నా ఫాదరు చాలా చింతిస్తున్నాడు. నేను ఇక్కడే భూలోకంలో ఉన్నందుకు నేను అమాయకురాలు అని చెప్పి నన్ను అందరూ ఆడుకుంటున్నారు అని చెప్పి మా ఫాదర్ చింతిస్తున్నాడు మానవా. మోసం చేస్తున్నారు నా బిడ్డని అందరూ అని మా ఫాదర్ చింతిస్తున్నాడు మానవా. ఇవ్వు మాధవ, అంగుళికములు ఇవ్వు మాధవ, ఇవ్వు మానవా. నేను పోతాను. ఇవ్వు మానవా, ప్లీజ్ మానవా. నన్ను అర్థం చేసుకో. మా స్వర్గాధిపతి అయిన మా జయము చాలా చింతిస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఎంతోమందిని ఫోన్లు చేసి అడుగుతున్నాడు, మా బిడ్డ ఏం చేస్తుంది భూలోకంలో, మా బిడ్డ ఏం చేస్తుంది భూలోకంలో అని క్షేమంగా తెలుసుకుంటున్నాడు మానవ. నువ్వు అంగళకములు ఇస్తే నేను పైకి ఎగరేదేను మానవ. అమ్మా తల్లి, పైకి ఎగరాలంటే విమానం కావాలి. లేదు మానవ, నాకు ఒక్కసారి అంగళకములు ఇవ్వు, నేను పైకి ఎగరేదేను మానవ.